వచ్చేసింది మీ మాటల మాంత్రిక. ఫ్రైడే ఎపిసోడ్ థర్డ్ వీక్ కూడా ఎండ్ అయిపోయింది. రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నచ్చితే లాస్ట్లో కామెంట్ కూడా చేసేసేయండి. ఓకేనా? పెద్దగా చెప్పుకోవడానికి ఎపిసోడ్లో టాస్క్లు ఏం పెద్దగా ఏం లేవు. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి మన బిగ్ బాస్ నిన్న నుంచి మొన్న నుంచి అబ్బాయి ఊగిపోతున్నాడు. ఆయనే బిగ్ బాస్ అనుకుని బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని హేళన చేసి మాట్లాడి కొంచెం ఎగతాళి చేసి కొంచెం వాళ్ళ టీంతో అంతా సర్కాస్టిక్గా అట్లా చేస్తే అన్నీ చూశాడు, భరించాడు బిగ్ బాస్. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఏదో చిన్న చిన్న రూల్స్ మిస్ చేయడంలో వార్నింగ్లు ఇచ్చాడు తప్ప అలా మరీ డోర్ తీసేసి మీరు బిగ్ బాస్ కన్నా మీరు ఎక్కువ అని ఫీల్ అయితే బయటికి పొండి అని చెప్పి డోర్ తీసింది అయితే నాకు తెలిసి ఏ సీజన్లోనే లేదు. అయినా అబ్బాయి తిట్టినంత బిగ్ బాస్ని ఏ సీజన్లో ఎవరూ తిట్టలేదు అనిపించింది. ఎందుకంత ఏదైనా రూల్స్ నచ్చుకున్నా లేకపోతే కొంచెం ఏదైనా అన్ఫేర్ జరిగినా చెప్పడంలో తప్పలేదు, కానీ మరీ అంత అలాగా ఇంకా అదే పదే 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 నేను ఇట్లే మాట్లాడతా అన్నట్టు అట్లా తిట్టేస్తే ఎవడు ఊరుకుంటాడు? ఎవడప్ప సొత్తుని? బిగ్ బాస్ హౌస్ ఇది, ఆయనే రాజు ఆయనే మంత్రి, ఎవరు మాట్లాడడానికి లేదు. సో బేసిక్గా మీరు జస్ట్ డబ్బులు తీసుకుని బిగ్ బాస్ చెప్పింది చేయాలన్నమాట. వీలైతే మీకు తోచిన కాంటెంట్ ఇవ్వాలి, ప్రజలకి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తప్ప ఇట్లా నేనే తోపు అన్న స్టైల్లో మీరు అట్లా తిరగబడ్డారనుకోండి బిగ్ బాస్ మీద, ఆ డోర్లు తీసి బయటికి తోసేస్తాడు బిగ్ బాస్. అర్థమైందా? నాటకాలు వద్దు, జస్ట్ గేమ్ ఆడండి. అబ్బాయి నీకే మళ్ళీ ఏం ఎరగనట్టు డోర్ తీసినప్పటి నుంచి ముఖం ఇలా ముచ్చుకుపోయి మొత్తం ముడుచుకుపోయి సప్పుడు లేదు అసలు. పైగా సోనియా వచ్చి సోనియాకి అర్థమైంది అబ్బాయి ఏదైనా మాట్లాడు, ఏదైనా సారీ చెప్పు అంటే నేనేం చేశానంట 2-3 డేస్ నుంచి ఒర్రినట్టే ఉన్నావు బిగ్ బాస్ మీద హేళన చేసి మళ్ళీ నేనేం చేశానంట. డోర్ తీసినట్టు మళ్ళీ సప్పుడు ఉండదు. అంత పౌరుషం ఉంటే మరి బయటికి వెళ్ళిపోవాల్సింది, మరి డోర్ తీసిండు కదా. మరి నువ్వు అంత తోపు అనుకున్నప్పుడు అబ్బాయి మళ్ళీ అది చెయ్యం. మాటలు మాత్రం నేనే పెద్ద ప్లేడర్ అన్నట్టు చెప్తారు కబుర్లు అందరూ. పడిందా అబ్బాయి బాగా? చీఫ్ కింద తీసి పడేశాడు, ఆయన మాట వినలేదు కాబట్టి వరస్ట్ చీఫ్ అని చెప్పాడు. పాపం అభయ్ క్లాన్లో ఫస్ట్ 3 కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకోమంటే విష్ణు సీత వీళ్ళందరూ ఫీల్ అయిపోయారు. అదేంటి మీ ఆడింది మేము కదా, గెలిచింది మేము, నిఖిల్ ఓకే కంటెండర్ అయ్యాడు, వాళ్ళు ఓడిపోయిన టీంలో 3 కంటెండర్స్ ఇస్తే మరి మేమేంటి ఇన్నాళ్ళు 2 డేస్ కష్టపడి ఆడడం, మాకేం కంటెండర్షిప్ అది ఏమి ఇవ్వకుండా ఎట్లా అని ఫీల్ అయ్యారు. బట్ ట్విస్ట్ ఏంటంటే బాగా ఆడని టీం నుంచి పైగా చీఫే అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఇంక ప్రజలు ఇంకేం మాట్లాడతారు, ఇంకేం వింటారు అని చెప్పేసి మొత్తం అందరికీ తీసిపడేసారు. కంటెంటర్స్ కూడా లేరు కనీసం. సూపర్. అసలు మొహాలు అసలు ఎట్లయిపోయినాయంటే యష్మి, ప్రేరణ, నాగమణికంట, ఆదిత్య అందరూ పాపం సైలెంట్ అయిపోయారు. ఇంకా అబ్బాయి అయితే చెప్పక్కర్లేదు, సప్పుడే లేదు. నిన్న మొన్న చేసే సప్పుడంతా సద్దు మనకింది. ఈ గ్యాప్లో కామెడీ చేస్తూ పాపం మణికంఠ నేను చీఫ్ అయిపోతే నేను మీకు రేషన్ తీసుకొస్తా అంటే యష్మి ఏమో నాకు చికెన్ తీసుకొస్తావా అంటే అబ్బాయి మధ్య జోకులు ఆ చికెన్ తీసుకొద్దామని వెళ్తాడు, కానీ లోపల ఒకటి ఊహించుకుంటాడు, కానీ చివరికి మాత్రం పంచదార ప్యాకెట్ని అవి తీసుకొస్తాడు. అంటే బలగా వచ్చి నాకు నాగమణికంటే సిగ్గుపడిపోతున్నాడు అనమాట. నేను చీఫ్ అయ్యి మీకు కనీసం రేషన్ తీసుకురాపోయినా పక్క క్లాన్లోంచి దొబ్బి తీసుకొచ్చారా, మీకు ఫుడ్ పెడతాను రా అది ఇది అంటే, అరే నేను చీఫ్ అవ్వమన్నాను రా, తీఫ్ అవ్వమని లేదు అని చెప్పి అందరూ కామెడీ చేసుకుంటారు. ఇతను మణికంఠ బ్లష్ అయిపోతున్నాడు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే నాకు మంచి భలే అనిపించింది. తన పాపం వైట్ టాన్ జీన్స్ వేసుకుని రెడీ అయిపోయాడు పాపం మణికంఠ. కంటెండర్షిప్లో పోటీ చేసేసి గెలిచేసి చీఫ్ అయిపోయి ఈ వీక్ సేవ్ అయిపోదామనంట. ఎన్ని కలలు కన్నాడా పాపం. నిజంగానే ఆడాలని ఉన్నట్టుందిలే, మరీ అంత గేమ్ని సిల్లీగా తీసుకోవట్లేదు. బట్ జోక్స్ అపార్ట్ తను చేసిన ఆ ఫన్ అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. పాపం ఆ టాన్ జీన్స్ వేసుకుని చీఫ్గా ఏదో నిజంగానే చీఫ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి అట్లా పాపం వెయిట్ చేశాడు చాలా. మణికంఠ ఐదం టైం ఉంది ఇంకా. ఈ గ్యాప్లో ఇంకా పెద్ద సీన్ జరిగిపోయింది. ఎట్టకేళ్ళకి నిఖిల్కి సోనియాకి ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వబోతుందా? ఎంతమంది ఎదురు చూస్తున్నారు బ్రేక్ అవ్వబోతుందని? ఎందుకంటే ఆ బ్రేక్ అయితేనే నిఖిల్లో ఇంకా మంచి, ఈజ్ ఆల్రెడీ ఏ గేమర్ అబ్బా. గేమరు చూడ్డానికి కూడా కొంచెం మంచిగానే అనిపిస్తాడు. మరీ అంత వైల్డ్ లేకపోతే కొంచెం మరీ ఇన్సెన్సిబుల్గా అనిపించడు నాకైతే. కొంచెం మంచిగానే అనిపిస్తాడు, ఆ పర్సనాలిటీ కూడా మంచిగానే అనిపిస్తుంది నాకు. సో బ్రేక్ అవ్వబోతుందా అన్నదానికి ఈరోజు నిఖిల్ మాటలు అభయ్తో వింటుంటే నాకు అర్థమైంది. యాక్చువల్లీ సోనియా బాగా కంట్రోల్ చేస్తుంది, తను ఏం చెప్తే అది చెయ్యాలి అన్నట్టు. సిగరెట్ మానేయమంటుందంట. అప్పుడు నిఖిల్ అని చెప్తున్నాడు అభయ్కి వచ్చి, నేను నా పాత గర్ల్ ఫ్రెండ్స్ అవి మానేమని చెప్తేనే మానేలేదు, ఈమెంటి ఇప్పుడు వచ్చి అసలు నన్ను కంట్రోల్ చేసేస్తుంది, ఇది చేయొద్దంటది, ఇది తినద్దంటది, ఇప్పుడే చెయ్యి అప్పుడే చెయ్యి. ఆమె ఎప్పుడు చెప్తే అప్పుడు చెయ్యాలా? కన్సర్న్ ఓకే, ఇప్పుడు కన్సర్న్ ఉండడం ఓకే ఫ్రెండ్షిప్లో, కానీ ఫోర్స్ చేసి నువ్వు చేస్తావా లేదా అంటే నాకు చాలా ఫుల్ కంట్రోల్ పెట్టుకుంటాడు నాకు అనిపిస్తుంది. ఇట్లయితే చాలా కష్టం.
దూరం పెట్టేస్తాను అన్నట్టు చెప్తున్నాడు. మనకు కూడా అదే కావాలి, అంత దూరం పెడితే అంత నీ గేమ్ ఇంకా సూపర్గా ఉంటుంది నిఖిల్, త్వరలో దూరం పెట్టేసి. ఈ అబ్బాయి ఇంకా చీఫ్గా ఎట్లనో పీక్ దబ్బిండు మనల్ని బిగ్ బాస్ అని చెప్పేసి ఇంకా మీడియేటర్గా ఫ్రెండ్షిప్ కాబట్టి సోనియాకి నిఖిల్ మధ్యలో కూర్చుని మళ్ళీ సోనియా దగ్గరికి వచ్చి ఏంటి నిఖిల్ ఎట్లా అంటున్నాడు ఏదో అన్నామంటా అంటే అప్పుడు సోనియా గారు పదే శుద్ధపూస అని చెప్పి నిఖిల్ని అలా సంబోధిస్తుంది అనమాట. నిఖిల్ శుద్ధపూస అని. నువ్వు పెద్ద మరి బుర్రలు పెట్టే స్మార్ట్ గర్ల్ అని చెప్పేసి నీకు అందరూ శుద్ధపూసల్లో కనిపిస్తారు, నీకు మంచోళ్ళందరూ నాటకాలన్నీ కట్టి అందరినీ ముగ్గులోకి దించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ అని ఫోర్స్ చేసి కంట్రోల్ చేసి వాళ్ళని ఎమోషనల్గా వీక్ చేసి ఇప్పుడేమో శుద్ధపూస అంటావా? అబ్బో టక్కులాడవే నువ్వు. చేసిందంతా చేసి ఎమోషనల్గా ఏమంటారు దాన్ని మ్యానిపులేట్ చేసేసి పాపం అమాయకుడు చేసేసి ఇప్పుడు అన్నీ చేసాక ఇప్పుడు లాస్ట్లో శుద్ధపూస వెన్నపూస అంటావా? సరే ఈ దెబ్బతో వదిలేయాలి నిన్ను, పీడపోద్ది. నిఖిల్ గేమ్ ఇంకా బాగుంటుంది అప్పుడు. ఇంకా మళ్ళీ కూర్చుని మాట్లాడుకున్నారు విష్ణుప్రియ నాగమణి వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటే పృథ్వీ వచ్చి పూల్లో దూకినట్టున్నాడు. అప్పుడు విష్ణుప్రియ బెడ్రూమ్లోంచి పూల్లోకి చూసి పృథ్వీ పూల్లోకి దూకాడు అని చెప్తున్నాడు. నాగమణి కంట అంటున్నాడు అవి ఐసా స్కానర్స్ అసలు ఎట్లా చూసే ఈ మూలని నీకు ఏం కనిపించింది అంటే కనిపిస్తుంది కదా దాంట్లో ఏముంది అంది అనేసి అంటుంది. నేను అయినా పృథ్వీకి ఒకరికే లైన్ అయ్యట్లా, ఇంట్లో ఇంకా ఉన్నారు వేరే వాళ్ళు కూడా లైన్ వేస్తున్నాను నేను కామెడీగా అన్నట్టుంది. అది ఎవరో తెలియదు, మరి ఇంకెవరు ఉన్నారు అన్మ్యారీడ్ అక్కడ, నబీల్ అండ్ నిఖిల్ తప్ప ఎవరు లేరు కదా. సో ఈ పక్కన యష్మి సరదాగా అంది నాగమణి అన్నట్టు అనింది. అయితే తనని ఎట్లా చేస్తాంరా, తనకి పెళ్ళి అయిపోయింది కదా అంటే సమ్ ఫన్ చేసుకుంటున్నారనమాట. విష్ణుప్రియ అయితే భలే ఫన్నీ అనిపించింది. విష్ణుప్రియ మాటలు అబ్బాయి దగ్గరికి వచ్చి కూడా అబ్బాయి డోర్ తీశారు కదా నువ్వు బయటికి వెళ్ళిపోతావు అనుకున్నా అని మాటలు అవి చాలా ఫన్నీగా అనిపించింది. ఇన్నోసెంట్ ఫన్నీ విష్ణుప్రియ అయితే సూపర్ అసలు. అండ్ నిఖిల్ ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ ఒక పక్కన వీళ్ళిద్దరికి రప్చర్ అయ్యింది. సోనియాకి నిఖిల్కి రప్చర్లోనే సోనియా ఏదో వచ్చి ముక్తసరిగా మొక్కుబడిగా వచ్చి సారీ అన్నట్టు ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది రూమ్లోకి వచ్చి. అది పక్కన పెడితే నిఖిల్ దగ్గర ఒక రెడ్ ఎగ్ ఉంది కదా, రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావు ఏంటనేది బిగ్ బాస్ డిసైడ్ అయ్యి చెప్పమని చెప్పాడు. నిఖిల్ ఎట్లా డిసైడ్ అయ్యాడంటే సోనియా కంట్రోల్ చేస్తుంది కదా, సో చీఫ్గా ఇచ్చి తను వేరే చీఫ్గా ఉండి తను అసలు ఎట్లా లీడ్ చేస్తుంది ఆ క్లాన్ని అని తను చూడాలని ఉన్నట్టుంది నిఖిల్కి. సో ఇద్దామని ఏదో సంథింగ్ ఏదో కొంచెం స్ట్రాటజీతో ఇచ్చినట్టే అనిపించింది. ఫ్రెండ్షిప్ ఓకే, బట్ కొంచెం ఏదో ఆలోచించి మేము ఏం పీకిద్దా ఏం చేసిద్దా చూద్దాం అన్న టైప్లోనే రెడ్ ఎగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు సోనియాకి. పాపం సోనియాకి ఇచ్చాడన్న ఆనందం లేదు యాక్చువల్లీ, పాపం ఫ్రెండ్షిప్ కొంచెం పగిలేలా ఉంది కదా, సో అందుకని ఇచ్చాడన్న ఆనందం ఫేస్లో కనిపించలేదు. బట్ పృథ్వీ ఏదో కలపనికి ట్రై చేశాడు కానీ హద్దులు ఇప్పించి అవేం పని అవ్వలేదన్నమాట. సో చివరికి ఇద్దరు కంటెండర్స్గా నిఖిల్ అండ్ సోనియా వచ్చారు. ఆబ్వియస్లీ మన నిఖిల్ అన్నింటిలోనే ఆల్మోస్ట్ 99% బాగా ఆడేస్తాడు కాబట్టి నిఖిలే విన్ అయిపోయాడు. సోనియా ఇట్టా తిప్పుకుంటూ ట్రై చేసింది కానీ పాపం వర్కౌట్ అవ్వలేదు బాల్ గేమ్ యాక్చువల్లీ. మళ్ళీ నిఖిలే విన్ అయిపోయాడు. నిఖిల్ మళ్ళీ కంటిన్యూస్ థర్డ్ వీక్ కదా, ఇది థర్డ్ టైము ఫోర్త్ టైం, అప్పుడు చీఫ్ థర్డ్ టైం అనుకుంటా. పాపం నిఖిల్కి ఏమి ప్రెషర్ అంతా కొంచెం ఎక్కువైపోయి వేరే వాళ్ళకి ఇచ్చి తను కొంచెం కూల్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాడు కానీ చీఫ్గా లేకుండా తనకి అట్లా కలిసి వస్తుంది. ఏం చేస్తాం, కావాలనుకున్న వాళ్ళకి రావట్లేదు. పాపం మనకంటే ఏమో అక్కడ తెల్ల టాన్ జీన్స్ చేసుకుని తిరుగుతున్నారు చీఫ్ ఎప్పుడైతానని, ఇక్కడేమో వద్దు అన్నా సరే చీఫ్ అయిపోతున్నారు. సో నిఖిల్ సూపర్. ఇదే కంటిన్యూ చేస్తే సోనియా ఫ్రెండ్షిప్ కొంచెం పక్కన పెట్టి కంటిన్యూ చేస్తే నువ్వు టాప్ 3 కాదు కదా, టైటిల్ రేస్లో ఉన్నావు నిఖిల్, సూపర్. అండ్ నిఖిల్ ఫిజికల్ అవ్వడం గురించి యష్మి బ్రైడ్లో మాట్లాడుకుంటున్నారు. పాపం కామెడీగానే ఆల్రెడీ నిఖిల్ గురించి బయట తెలుసు కాబట్టి నిఖిల్ ఫిజికల్ గేమ్ గురించి అరే వాడు ఏంట్రా భూచక్రం తిప్పినట్టు తిప్పేసి అవతల పడేస్తున్నాడు అందరినీ అంటుంది ఒకరేమో నన్ను బూమరాంగ్ తిప్పినట్టు తిప్పి అవతల పడేసాడని ఇంకొకరు. నిఖిల్ గురించి పాపం ఆయన ఫిజికల్ స్ట్రెంత్కి ఆయన ఫిజికల్ గేమ్కి పాపం అల్లాడిపోయారు కంటెస్టెంట్స్ అంతా, ఇంక్లూడింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. కంటెండర్స్గా సోనియాకి ఇచ్చినందుకు పృథ్వీ సీత ఫీల్ అయ్యారు కొంచెం, లైక్ వాళ్ళు కూడా బాగా ఆడారు కదా, వాళ్ళు కూడా చేయాలని ఉంటుంది. బట్ దే రెస్పెక్ట్ నిఖిల్స్ ఒపీనియన్ ఆల్సో. విష్ణుప్రియ మాత్రం ముందే చెప్పేసింది లైక్ వద్దు నేను పిచ్చిగా ఆడతాను గేము, నాకు చీఫ్ అయ్యి ఉద్దేశాలు ఇప్పుడు ఏం లేవు అని చెప్పేసింది. సో విష్ణుప్రియకి ఇష్టం లేదు, ఇంకెవరున్నారు అంతే కదా, వీళ్ళిద్దరూ అయితే అడిగారు. నైన్కి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి కొంచెం అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు, ఒకరు చూపించినా కూడా కొత్త వాళ్ళకే ఇస్తారు కాబట్టి అంత పట్టించుకోలేనట్టుంది. సో దట్స్ ఇట్, ఇవే హైలైట్స్. బిగ్ బాస్ అయితే సూపర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అందరికీ. ఆ అబ్బాయికి అయితే పగిలిపోయింది, డోర్ తీస్తే సప్పుడు లేదు అబ్బాయి. విష్ణుప్రియ ఫన్ చేసింది అండ్ ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. అండ్ నిఖిల్ అయితే సూపర్గా ఆడాడు. ఇలాగే కంటిన్యూ చేసేస్తే టైటిల్ జాగ్రత్తగా కొట్టేయచ్చు.
నిఖిల్. అండ్ చూద్దాం రేపు శనివారం నాగార్జున ఏ ర్యాంప్ వేస్తాడు, జనాలందరికీ వెయిటే. మీరు వెయిట్ చేస్తున్నారా? మరిన్ని ముచ్చట్ల కోసం వెయిట్ చేసేయండి. మీన్ వైల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్.